Good morning, my dear brothers and sisters. శాన్రోస్ మినిస్ట్రీస్ తరపున 365 రోజుల్లో బైబిలు అని ఈ శీర్షిక మీ అందరికీ ఆహ్వానం. ఇది 23వ రోజు. ప్రతిదినము మరి 3 లేక 4 అధ్యాయాలు చదువుతూ వివరించి మరి 365 రోజుల్లో మరి బైబిల్ మొత్తం పూర్తి చేయాలనే ఒక ప్రయత్నంతో మీ ముందుకు వస్తున్నాను. ఇవాల్టి వాక్య భాగము నిర్గమాకాండము 10, 11, 12 అధ్యాయాలు. మరి నిన్నటి దినం చూసినట్టయితే మోషే ఫరో యొద్దకు వెళ్ళి ఇశ్రాయేలీలను ఐగుప్తు నుంచి బయటికి పంపించడానికి మరి ఒక పర్మిషన్ అడుగుతాడు. మరి మేము వెళ్ళి అరణ్యంలోకి వెళ్ళి మరి దేవుణ్ణి, యెహోవా దేవుణ్ణి ఆరాధించుకొని బలులు అర్పించుకోవాలి అని ఒక కోరిక కోరినప్పుడు ఫరో నిరాకరించినప్పుడు దేవుడు వాళ్ళకి చూపించడానికి 7 తెగుళ్ళు కలగజేస్తారు. ఆ 7 తెగుళ్ళు మరి మొత్తం 10 తెగుళ్ళు అవన్నీ ఐగుప్తు దేవుళ్లకు తీర్పు తీర్చుటకు అని 12వ అధ్యాయంలో ఉంటుంది. మరి మనం చూసినట్లయితే వాళ్ళకి ఎన్నో దేవతలు ఉన్నారు. ఈ ఐగుప్తీయులకి ఉన్నారు అంటే వాళ్ళు ఉన్నట్టు కాదు, వాళ్ళ మూఢనమ్మకాల్లో ఉన్నారు. దేవుడు వాళ్ళ మూఢనమ్మకాలని వమ్ము చేయడానికి, మీ మూఢనమ్మకాల వలన మీకు జరగదు, నేనే దేవుణ్ణి, ప్రపంచమంతటికి నేనే దేవుణ్ణి అని చూపించడానికి ఈ సూచక క్రియలు వాళ్ళ మధ్య జరిగించారు. ఈ జరిగిస్తున్నప్పుడు వాళ్ళ మాంత్రికులు కూడా కొన్ని వాటిని చేయగలిగారు అంటే తెగుళ్ళు చేయగలిగారు, కానీ తెగుళ్ళ నుంచి విముక్తి చూపించలేకపోయారు. ఆ విముక్తి 7 సార్లు వచ్చినప్పుడు, 7 సార్లు మొరపెట్టుకున్నప్పుడు దేవుడు మళ్ళీ అది తీసేస్తాడు, ఏమీ లేకుండా తీసేస్తారు. ఆ శక్తి, ఆ తెగుళ్ళు వచ్చినప్పుడు వాటి నుంచి రక్షించుకునే శక్తి యెహోవా దేవునికి ఒక్కళ్ళకే ఉంది అని చూపించడానికి 7 చూపించారు. ఇవాళ దినము మరి మిగిలిన 3 కూడా మనం చదువుతాం. 10వ అధ్యాయం, ఇది 8వ తెగులు. దేవుడైన యెహోవా మోషేతో, ఫరో దగ్గరికి తిరిగి వెళ్ళు, నేను చేసిన అద్భుత కార్యాలను వాళ్ళ మధ్య కనపరచాలని నేను అతడి గుండె, అతని సేవకుల గుండెలు బండబారిపోయేలా చేశాను. ఇది మనకు కనిపిస్తుంటుంది. మరి దేవుడే వాళ్ళ గుండెల్ని బండబారిపోయినట్లు చేసి దేవుడే వాళ్ళని శిక్షించడం ఏమిటి అన్నది మనకు చిన్న వింత కనిపిస్తుంటుంది ఇక్కడ. కాకపోతే మనం దీన్ని సరిగ్గా చూసినట్లయితే అర్థం చేసుకోవడానికి ప్రయత్నించినట్లయితే ఏది దేవుని ఆజ్ఞ లేకుండా జరగదు. మంచి అయినా చెడైనా దేవుని ఆజ్ఞ వలన జరుగుతుంది. అది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే, మనకి మంచిని చెడుని చూస్ చేసుకుంటే ఒక ఫ్రీ విల్ దేవుడు మనకి ఇచ్చారు. అంటే
మన ఇష్టపూర్వకంగా మనం మంచిని కోరుకోవచ్చు, చెడుని కోరుకోవచ్చు. అది పాయింట్ నెంబర్ 2. పాయింట్ నెంబర్ 3 ఏంటంటే, దేవుడు నీతిమంతుడు, రైషియస్ గాడ్. రైట్ అన్న దానికి మనం చూసినట్లయితే కరెక్ట్గా ఏదైనా చేస్తుంటే దాన్ని రైట్ అంటారు. ఇది రైట్గా చేస్తున్నాడంటే కరెక్ట్గా చేస్తున్నాడని. రైషియస్ అంటే అలాగ చేసే వాళ్ళని రైషియస్ అంటారు. అలాగే దేవుడు కరెక్ట్గా చేస్తారు ఏదైనా. నేను దేవుడిని కదా అని నేను డిక్టేటర్షిప్ చూపించవచ్చు, దేవుడు చూపించరు. ఎందుకు? ఆయన నీతిమంతుడు కాబట్టి, కరెక్ట్గా చేసే ఆయన కాబట్టి, రైట్గా చేసే ఆయన కాబట్టి. అదేవిధంగా అన్నీ ఆయన చిత్తమే. ఏది ఆయన చిత్తం లేకుండా ఏది జరగదు. వీళ్ళకి వీళ్ళు స్వతహాగా కఠినమంతులు. ఫరో చెడ్డవాడు, పాపాత్ముడు. తర్వాత కూడా చెప్తాడు, నేను పాపం చేశాను, నేనే దేవుడిని అనుకునే ఒక పొగరబోతు మనిషి. అతని చిత్త ప్రకారం ఈ కఠినమైన మనస్సు గలవాడు కాబట్టి ఆ కఠినత్వం చూపించాడు. దానికి తోడు దేవుని ఆగే లేకుండా ఇతను కఠినత్వం చూపించలేడు. కాబట్టి మనకు ఎలాగ అనిపిస్తుంది అంటే, దేవుడే అతన్ని కఠినంగా చేశాడు, ఆ కఠినం వల్ల అతను చేస్తున్నాడు ఇలాగా అన్నట్టు అనిపిస్తుంది. కానీ అక్కడ జరుగుతున్నది ఏంటంటే, ఫరో కఠినాత్ముడు, యెహోవా ఆజ్ఞ లేనిదే జరగదు. కాబట్టి ఈ కఠినత్వం అతను చూజ్ చేసుకున్నాడు. కాబట్టి దేవుడు నీతిమంతుడు కాబట్టి దాన్ని అలౌ చేశాడు. అది ఆ కఠినత్వం చూపించుకోవడానికి దేవుడు పర్మిషన్ ఇచ్చాడు. ఎందుకు పర్మిషన్ అంటే, ఇతని చాయిస్ని చూపించడానికి, బికాస్ ఆ రైషియస్నెస్ ఆయన చూపించడానికి, ఆయన ఆ రైషియస్నెస్ చూపించడానికి, వాళ్ళ చాయిస్ ఫ్రీ విల్ ఉంది అని చూపించడానికి దేవుడు వాళ్ళకి ఆ పర్మిషన్ ఇచ్చాడు. కాబట్టి మన రెండు కలిపడానికి మనకి బయట పిక్చర్ ఎలాగ వస్తుందంటే, దేవుడు అతన్ని కఠినంగా చేశాడని. అది మనకి మనం మన మీద చదువుకుంటే, నేను చేసిన అద్భుత కార్యాలను వాళ్ళ మధ్య కనపరచాలని అతని సేవకుల గుండెలు బండబారిపోయేలా చేశాను. నేను ఐగుప్తీయుల పట్ల వ్యవహరించిన విధానాన్ని దేవుడైన యెహోవాను నేనేనని మీరు తెలుసుకునేలాగా నేను చేస్తున్న అద్భుత కార్యాలను నువ్వు నీ కొడుకులకు మనవలకు తెలియజేయాలి అని చెప్పారు. మోషే, అహరోనులు ఫరో దగ్గరికి వెళ్ళి అతనితో ఇలా చెప్పారు, హెబ్రీయుల దేవుడు యెహోవా చెప్తున్నది ఏమిటంటే, ఎంతకాలం వరకు నా మాట వినకుండా ఉంటావు? నన్ను ఆరాధించడానికి నా ప్రజలను వెళ్ళనివ్వు. నువ్వు నా ప్రజలను వెళ్ళనివ్వని పక్షంలో రేపు నీ దేశం మీదకి మిడతలను రప్పిస్తాను. నేల కడపడనంతగా అవి భూమిని కప్పివేస్తాయి. మీ దేశంలో మిగిలిన దాన్ని అంటే వడగండ్ల దెబ్బ నుండి తప్పించుకున్న దాన్ని, అంటే పొలాల్లో మొలకెత్తిన ప్రతి మొక్కను అవి తినేస్తాయి. మీ సేవకుల గృహాలు ఐగుప్తీయుల ఇళ్ళని వాటితో నిండిపోతాయి. మీ తండ్రులు పూర్వీకులు ఈ దేశంలో ఉన్నప్పటి నుండి ఈనాటి వరకు ఇలాంటి వాటిని చూసి ఉండలేదు అని చెప్పి ఫరో దగ్గర నుంచి వెళ్ళిపోయాడు. మోషే ఇలా దేవుడు చెప్పమన్నారని చెప్పేసి వెళ్ళిపోయాడు. అప్పుడు ఫరో సేవకులు ఫరోతో, ఎంతకాలం వరకు ఈ మనిషి మనల్ని ఇబ్బందులకు గురి చేస్తాడు? వాళ్ళ దేవుడు యెహోవాను ఆరాధించడానికి ఇశ్రాయేలీలను వెళ్ళనివ్వు. మన ఐగుప్తు దేశం పాడైపోతుందని నీకు ఇంకా తెలియడం లేదా అని చెప్పారు. ఈ బుద్ధి చెప్పారు ఆయన ఫరో మనుషులు. ఎంతకాలం నువ్వు ఈ మొండితనం చూపిస్తావు? వాళ్ళు రియలైజ్ అయ్యారు, దేవుడు గొప్పవాడు, యెహోవా దేవుడు గొప్పవాడు. వాళ్ళ బాధలు 7 తెగుళ్ళు మరి వాళ్ళు రియలైజ్ అయ్యారు. ఈ ఫరో మొండితనం చూస్తున్నారు, ఇక్కడ దేవుని గొప్ప శక్తి చూస్తున్నారు. సో ఫరోకి చెప్పారు. అంటే ఫరోకి కొద్దిగా ఎగెన్స్ట్గా అవడం మొదలెట్టారు.
కాబట్టి మోషే అహరోనులను ఫరో దగ్గరికి తీసుకువచ్చారు. ఫరో, మీరు వెళ్ళి మీ దేవుడు యెహోవాను ఆరాధించుకోండి, ఈ పని కోసం ఎవరెవరు వెళ్తారు అని అడిగాడు. అతనికి మోషే, మేము దేవుడైన యెహోవాకు మహోత్సవం జరిపించాలి, కాబట్టి మా కొడుకులను, కూతుళ్లను, మందలను, పశువులను వెంటబెట్టుకొని మా పిల్లలతో, పెద్దలతో కలిసి వెళ్తాము అని బదులిచ్చాడు. అందుకు ఫరో, యెహోవా మీకు కావాలిగా ఉంటాడా? నేను మిమ్మల్ని మీ పిల్లలతో సహా వెళ్ళనిస్తానా? చూడండి, మీలో దురుద్దేశం ఉంది అన్నాడు. అంటే మీరందరూ పారిపోవాలని ప్రయత్నం చేస్తున్నారని నేను చూస్తున్నాను ఇక్కడ. మీ దురుద్దేశం అది. అంటే ఒకవేళ నేను కాదంటే మీ దేవుడు ఏమైనా వస్తాడా మీకు తోడు అన్నట్టు, లేకపోతే మీకు ఈ వీళ్ళని మీరు తీసుకొని వెళ్తే వీళ్ళని ఎవరైనా దేవుడు కాస్తాడా అన్న రెండు మీనింగ్స్. మరి అందులో మరి ఏమన్నాడంటే, యెహోవా మీకు కావలిగా ఉంటాడా అంటే, నేను కాదంటే మీకు దిక్కవరు అన్నట్టు అనమాట. పిలిచాడు, పిలిచి మీరు వెళ్ళడానికి నేను ఒప్పుకుంటాను అంటున్నాడు. కాకపోతే ఏమంటున్నాడంటే, కాబట్టి పురుషులైన మీరు మాత్రమే వెళ్ళి యెహోవాకు ఉత్సవం జరుపుకోండి, మీరు కోరుకున్నది అదే కదా అన్నాడు. అంటే అదే కదా, మీరు వెళ్ళి ఉత్సవం, దేవుడికి ఆరాధన, బలులు అంటున్నారు కదా, మీరు వెళ్ళండి, మగవాళ్ళు వెళ్ళండి, ఆడవాళ్ళని పశువుల్ని మటుకు ఉంచేయండి, అదే కదా మీరు కోరుకున్నది అన్నాడు. తర్వాత వాళ్ళను ఫరో ఎదుటి నుండి వెళ్ళగొట్టారు. అప్పుడు దేవుడైన యెహోవా మోషేతో, మిడతల దండు వచ్చేలాగా ఐగుప్తు దేశం మీద నీ చేయి జాపు, అవి ఐగుప్తు మీదకు వచ్చి ఈ దేశంలో ఉన్న పంటలన్నిటినీ, అంటే వడగళ్ల ద్వారా పాడవని పంటలన్నిటినీ తినివేస్తాయి అని చెప్పారు. మోషే ఐగుప్తు దేశం మీద తన కర్రను చాపాడు. దేవుడైన యెహోవా ఆ పగలు రాత్రి ఆ దేశం మీద తూర్పు గాలి వీచేలా చేశారు. తెల్లవారేసరికి తూర్పు గాలికి ఎగిరే మిడతలు దండుగా వచ్చి పడ్డాయి. తీవ్రంగా హాని కలిగించే ఆ మిడతలు ఐగుప్తు దేశం అంతటి మీదకి వచ్చి ఐగుప్తు దేశంలోని అన్ని సరిహద్దుల్లో నిలిచి భూమి మొత్తాన్ని కప్పివేశాయి. అంతకుముందు ఎప్పుడు ఇలాంటి మిడతలు లేవు, ఇక ముందు కూడా ఉండబోవు. ఆ దేశం అంతా చీకటి కమ్మింది. ఆ దేశంలో కూరగాయలన్నిటినీ వడగళ్ళు పాడు చేయని పంటలన్నిటినీ, చెట్లను, ఫలాలను అవి తినివేశాయి. ఐగుప్తు దేశమంతా చెట్లు కానీ, పొలాల పంటలు కానీ పచ్చగా ఉండేది ఏది మిగలలేదు. కాబట్టి ఫరో మోషే అహరోనులను వెంటనే పిలిపించాడు. నేను మీ పట్ల, మీ దేవుడు యెహోవా పట్ల తప్పిదం చేశాను, దయచేసి ఒక్కసారి మాత్రం నా తప్పు క్షమించండి, ఈ చావును తెచ్చే విపత్తును మాత్రం నా మీద నుంచి తప్పించమని మీ దేవుడైన యెహోవాను వేడుకోండి అన్నాడు. మోషే ఫరో దగ్గర నుండి బయలుదేరి వెళ్ళి యెహోవాకు ప్రార్థించాడు. అప్పుడు దేవుడైన యెహోవా గాలిని తిప్పి శక్తివంతమైన పడబట్టి గాలి విసిరేలా చేశారు. ఆ గాలి తీవ్రతకు మిడతలు కొట్టుకుపోయి ఎర్ర సముద్రంలో పడిపోయాయి. అంటే ఈ తెగులు వచ్చినప్పుడు నువ్వు మోకాళ్ళ మీదకి వచ్చి నువ్వు దేవుని బతులాడితే దేవుడు తెగుల్ని తీసేస్తాడు కంప్లీట్, ఒక్క మిడత కూడా లేకుండా. ఆ దేశం అంతట్లో ఒక్క మిడత కూడా మిగలలేదు, ఒక్క హాని కూడా లేకుండా తీయగలడు దేవుడు, మొత్తం తీసేయగలడు దేవుడు. నువ్వు ఎప్పుడైతే పొగరబోత్తనం చూపించావో దేవుడు నిన్ను శిక్షణ పంపిస్తారు. నువ్వు ఆ శిక్ష నువ్వు రియలైజ్, నువ్వు చేసిన తప్పుదని తెలుసుకొని దేవుడి దగ్గరికి వెళ్తే మొత్తం లేకుండా తీసేస్తారు. అలాగా మనకి ఇక్కడ కనిపిస్తున్నది దేవుని శక్తి చూపించడానికి వాళ్ళకి. నేను చేయగలను, నేను యెహోవా దేవుణ్ణి, మీరు నన్ను తెలుసుకోవాలి, మీరు ప్రపంచం అంతా తెలుసుకోవాలి అని చూపించడానికి ఆ శక్తి చూపించారు. అలాగే మిడతల్లో పోయినాయి. అది 8వది. అయితే దేవుడైన యెహోవా ఫరో హృదయాన్ని కఠినం చేయడం వల్ల అతడు ఇశ్రాయేలు ప్రజలను వెళ్ళనీయలేదు. ఇది నేను చెప్పినట్లు ఫరో మొండితనం ఇది. అప్పుడు దేవుడైన యెహోవా మోషేతో, ఆకాశం వైపు నీ చేయి జాపు, ఐగుప్తు దేశం అంతా కటిక చీకటి కమ్ముకుంటుంది అని చెప్పారు. అది 8 అయిపోయింది, ఇప్పుడు 9. అది 8 మనం చూసినట్లయితే
సేత్ అని దేవుడు ఉన్నారు వాళ్ళకి. ఆ దేవుడు ఈ వరదల దేవుడు, ఈ స్టామ్స్ దేవుడు. వాళ్ళకి ఏమన్నా ఈ డిజాస్టర్స్ వస్తే వాటిలోంచి తప్పించే దేవుడు అని వాళ్ళ నమ్మకం. ఈ సేతు కాపాడుతాడు, మాకేమైనా కష్టాలు వస్తే సేతు కాపాడుతాడు. కాపాడలేకపోయాడు సేతు, ఎందుకంటే ఉట్టి దేవుడు కాబట్టి. వాళ్ళ మూఢక నమ్మకం తప్పించి అలాంటి దేవుడు లేడు కాబట్టి. అప్పుడు మళ్ళీ ఫరో వచ్చి ఈ వేడుకుంటాడు, నేను తప్పుదం చేశాను, మీ దేవుడిని నన్ను రక్షించమను అంటే అప్పుడు మోషే ప్రార్థన చేస్తే అప్పుడు ఆ మిడతల బాధ నుంచి వాళ్ళు తప్పించుకుంటారు. అంటే దాని అర్థం వీళ్ళకి దేవుడు ఉన్నాడంటే ఖచ్చితంగా ఈ దేవుడికి ప్రార్థన చేసి ఉంటారు వాళ్ళు. ఈ మిడతలు వచ్చినప్పుడు ఈ సేతు దేవుడికి ఈ ఈ ఈ నష్ట డిజాస్టర్స్ నుంచి తప్పించడానికి. డిజాస్టర్కి మరి తెలుగులో సరైన పదం నాకు నామం రావట్లేదు. డిజాస్టర్ అంటే మనకు తెలిసే ఉంటుంది. ఆ డిజాస్టర్ని తెప్పించే దేవుడి సేతు. ఆ దేవుడికి ప్రార్థించి ఉంటారు. వాళ్ళ వల్ల అవ్వకపోయి ఉంటుంది. అందుకోసం ఫరో మళ్ళీ వీళ్ళని పిలిపించినప్పుడు మళ్ళీ వీళ్ళు యెహోవా దేవుడికి ప్రార్థన చేస్తే దేవుడు తప్పిస్తారు. 9. మోషే ఆకాశం వైపు తను చేయెత్తినప్పుడు ఐగుప్తు దేశం అంతా 3 రోజుల పాటు గాఢాంధకారం కమ్ముకుంది. 3 రోజులు. ఆ 3 రోజులు ఒకరికి కనపడలేదు. తామున్న చోటు నుండి ఎవరు లేచి కదలలేకపోయారు. అయితే ఇశ్రాయేలు ప్రజలందరి ఇళ్లల్లో వెలుగు ఉంది. ఫరో మోషేను పిలిపించాడు, మీరు వెళ్ళి యెహోవాను ఆరాధించండి. అయితే మీ మందలు, మీ పశువులు మాత్రం ఇక్కడే ఉండాలి, మీ బిడ్డలు మాత్రం మీతో వెళ్ళవచ్చు అన్నాడు. అందుకు మోషే, మేము మా దేవుడైన యెహోవాకు అర్పించవలసిన హోమ బలి అర్పణల కోసం నువ్వు మా పశువుల మందలను ఇవ్వవలసి ఉంటుంది. మా పశువులు మందలు మాతో కూడా రావాలి. మా పశువుల కాలి గిట్ట కూడా విడిచిపెట్టాం. మేము వేటిని యెహోవాకి బలి అర్పించాలో అక్కడికి చేరే వరకు మాకు తెలియదు. మా దేవుడైన యెహోవాను ఆరాధించే సమయంలో మా బంధంలోంచి నుంచే వాటిని తీసుకోవాలి అని చెప్పాడు. అయితే యెహోవా ఫరో హృదయాన్ని కఠినం చేయడం వలన అతడు వారిని వెళ్ళనీయలేదు. ఇది 9. చీకటి అయిపోయింది అంతా. 3 రోజులు చీకటి అయిపోయింది. వాళ్ళకు ఒక దేవుడు ఉన్నాడు, రా అంటారు, అమన్ రా అంటారు. అమన్ రా ఎవరంటే సూర్యదేవుడు. ఈ సూర్యదేవుడు చాలా శక్తిగల దేవుడు అని వాళ్ళ నమ్మకం. వాళ్ళని యెహోవా నేను మూసేస్తాను, ఈ దేవుడిని మూసేస్తాను, 3 రోజులు చూడండి మీరు ఏం చేయగలరు అని 3 రోజులు చీకటి చేశారు. వీరికి ఎంతో శక్తి గల ఈ దేవుడిని యెహోవా దేవుడు ఏమి లేకుండా చేశారు, కనపడనివ్వకుండా చేశాడు 3 రోజులు. అప్పుడు మళ్ళీ వచ్చి వీళ్ళు బతుకులాడుకుంటే అప్పుడు మళ్ళీ ఈ సూర్యుడు వచ్చేలాగా చేశారు. ఆ శక్తి చూపించారు దేవుడు. అయితే ఈసారి ఏం చేశాడంటే ఫరో, మీరు వెళ్ళాలనుకుంటున్నారో వెళ్ళండి, మొట్టమొదటేమో ఈ ఆడవాళ్ళని పశువులను ఉంచేయండి అన్నాడు. ఈసారి ఆడవాళ్ళని తీసుకొచ్చు, పశువులు మట్టుకు ఉంచేయండి అంటే మోషే సేమేరా ఒప్పుకోలేదు. చిన్న గిట్టను కూడా విడిచిపెట్ట, మొత్తం అంతా తీసుకెళ్తామంటే అప్పుడు ఫరో కోపం వచ్చింది. అప్పుడు ఫరో, బయటకు వెళ్ళు, జాగ్రత్త సుమా, ఇకపై నాకు కనిపించుకో, నువ్వు నాకు ఎదురుపడిన రోజున తప్పకుండా సస్తావు అని అన్నాడు. కోపం వచ్చింది ఈసారి. వచ్చి, ఏంటి నేను ఎంత బతులాడుతున్నావు, నువ్వు నీ మొండితనం నువ్వు చూపిస్తున్నావు, వెళ్ళమంటున్నాను కదా, నువ్వు అదే కదా, ఈ మొత్తం అందరినీ ఎందుకు తీసుకెళ్తావు అన్నట్టు అన్నాడేమో అని. ఈసారి మళ్ళీ నువ్వు కనిపించే చస్తావు, నువ్వు నా మొఖం నుంచి పో నువ్వు అన్న కోపంగా మాట్లాడాను అనమాట ఫరో. అందుకు మోషే, సరే నువ్వే అన్నావు కదా, ఇకపై నీ మొఖం చూడండి మోషే అన్నాడు. చూడండి, మోషే ముందు భయపడ్డాడు, దేవా నేను ఫరో ఎదురుగుండా వెళ్ళగలిగే అంత సామర్థ్యం కలవాడిని కాదు, ఇంకా ఎవరినన్నా పంపించాను నా మోషే.
ఇప్పుడు వెళ్ళి ఎంత గట్టిగా నించున్నాడో చూడండి. ఆ దేవునిలో ఆ బలం వచ్చిందనమాట. 10 అయిపోయింది. 11 దేవుడైన యెహోవా మోషేతో ఇలా అని చెప్పారు, ఫరో మీదకి, ఐగుప్తు మీదకి మరొక తెగులు రప్పించబోతున్నాను. దాని తర్వాత అతడు ఇక్కడి నుండి మిమ్మల్ని వెళ్ళనిస్తాడు. ఎవరు మేలకుండా శాశ్వతంగా అతడు మిమ్మల్ని దేశం నుండి పంపించి వేస్తాడు. కాబట్టి ప్రతి పురుషుడు, ప్రతి స్త్రీ ఐగుప్తు జాతి వాళ్ళైన తమ పొరుగు వాళ్ళ దగ్గర నుండి వెండి, బంగారు నగలు అడిగి తీసుకోవాలని ఇశ్రాయేలు ప్రజలతో చెప్పాలి. దేవుడైన యెహోవా ఇశ్రాయేలు ప్రజల పట్ల ఐగుప్తీయులకు కనికరం కలిగేలా చేశారు. అంతేకాక ఐగుప్తు దేశవాసులు, ఫరో సేవకులు మోషేను చాలా గొప్పగా ఎంచారు. అప్పటికి ఈ ఇశ్రాయేలీల గొప్పతనం తెలిసిపోయింది వాళ్ళకి. ఈ మోషే గొప్పతనం తెలిసిపోయింది. ఈ మోషే దేవుని గొప్పతనం తెలిసిపోయింది వాళ్ళకి. ఇక ఆ ప్రయాణానికి సిద్ధం అయిపోండి అని చెప్పేశారు. ఇంకా అయిపోయింది, మీకు మీ శ్రమ కాలం అయిపోయింది, త్వరలో మిమ్మల్ని పంపిస్తాడు, సిద్ధం కండి అని వీళ్ళు వెళ్ళి ఇశ్రాయేలీల దగ్గర, మరి ఐగుప్తీయుల దగ్గర బంగారం, వెండి అడగండి అంటే వాళ్ళు వీళ్ళకి ఇచ్చారట. ఈ బంగారం, వెండి వీళ్ళకి ఇచ్చారట. మరి వీళ్ళు తర్వాత మళ్ళీ అంత పెద్ద జనం బతకాలి కదా. అడవిలో ఏదో కొద్దిగా తిండి సేకరించుకొని బతకడం కాదు కదా. ఈ మందలు కావాలి వాళ్ళకి, వెండి బంగారాలు కావాలి, ఇవన్నీ ఐగుప్తులు వాళ్ళకి ఇచ్చారు. అంటే ఇక ప్రయాణం సిద్ధం అవుతుందన్నమాట. మోషే ఫరోతో ఇలాగ అన్నారు. దేవుడైన యెహోవా చెప్పింది ఏంటంటే, మోషే ఫరోతో ఇలాగ అన్నాడు, దేవుడైన యెహోవా చెప్పింది ఏంటంటే, అర్ధరాత్రి నేను బయలుదేరి ఐగుప్తు దేశంలోనికి వెళ్తాను. ఐగుప్తు దేశంలో మొట్టమొదటి సంతానం అంతా చనిపోతారు. సింహాసనం పైన ఉన్న ఫరో మొదటి సంతానం మొదలుకొని తిరగలి విసిరే పని మనిషి మొదటి పుట్టిన సంతానం దాకా, పశువుల్లో కూడా మొదట పుట్టినవన్నీ చనిపోతాయి. అప్పుడు ఐగుప్తు దేశంలో ప్రతి చోట గొప్ప విలాపం ఉంటుంది. అలాంటి వేడుపు ఇంతవరకు ఎన్నడూ పుట్టలేదు, ఇకపై ఎన్నడూ పుట్టదు. యెహోవా ఐగుప్తీయుల నుండి ఇశ్రాయేలు ప్రజలను ప్రత్యేకపరుస్తాడని మీరు తెలుసుకునేలాగా ఇశ్రాయేలు ప్రజలపై కానీ, జంతువులపై కానీ, ఇశ్రాయేలు ప్రజల్లో ఏ ఒక్కరి మీద కుక్క అయినా నాలిక ఆడించదు. మీలో మొట్టమొదటి పెద్దవాడు చచ్చిపోతాడు, పెద్ద కొడుకు చచ్చిపోతాడు. అన్నిట్లో రాజు దగ్గర నుంచి బానిస దాకా. అంతేకాదు మీ జంతువుల్లో కూడా మొట్టమొదటి పుట్టింది అన్నీ చచ్చిపోతాయి. కాకపోతే ఇశ్రాయేలీలకు మటుకు ఏ హాని జరగదు. అప్పుడు నీ సేవకులైన వీరంతా నా దగ్గరికి వస్తారు, నా ఎదుట సాష్టాంగపడి నిన్ను అనుసరించే వాళ్ళంతా ఈ దేశం విడిచి బయలుదేరండి అని చెప్తారు. అప్పుడు నేను ఆ ప్రజలతో వెళ్ళిపోతానని చెప్పి మోషే మండిపడుతూ ఫరో దగ్గర నుంచి వెళ్ళిపోయాడు. మరి నువ్వు అన్నావు కదా, నీ మొక్కలు చూడదు ఇవన్నీ అన్నావు కదా, నీకు ఇలాంటి తెగులు వస్తుంది, అప్పుడు నువ్వే వస్తావు, వచ్చి నా కాలబేరానికి వస్తావు, నన్ను బతులాడతావు, నువ్వే బతులాడి తీసుకెళ్ళిపో అని బతులాడతావు, అప్పుడు నేను నా జనాలు తీసుకెళ్తాను అని గట్టిగా హెచ్చరించి మోషే వచ్చేస్తాడు. అప్పుడు దేవుడైన యెహోవా ఐగుప్తు దేశంలో నేను చేసే అద్భుత క్రియలు అధికం అయ్యేలా ఫరో మీ మాట వినడు అని మోషేతో చెప్పారు. మోషే అహరోన్లు ఫరో సమక్షంలో అద్భుతాలు చేశారు. అయినప్పటికీ దేవుడైన యెహోవా ఫరో హృదయాన్ని కఠినం చేశారు. అప్పుడు ఇశ్రాయేల్ ప్రజలను తన దేశం నుండి వెళ్ళనీయలేదు. ఇది 11, 12 ఇంకా ఆఖరి ఇది అన్నమాట. మోషే అహరోనులతో ఐగుప్తు దేశంలో దేవుడైన యెహోవా ఇలా చెప్పారు, నెలల్లో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరానికి మొదటి నెల అన్నమాట. వాళ్ళ నెలని నిసాన్ అంటారు. వాళ్ళ నెల మన మార్చి ఏప్రిల్లో పడుతుంది, మన జనవరిలో లాగా వాళ్ళకి నెల పడదు. మనకి ఈ మార్చి ఏప్రిల్ సమయంలో వాళ్ళ మొదటి నెల మొదలవుతుంది, దాన్ని నిసాన్ అంటారు. ఇశ్రాయేల్ సమాజంతో ఇలా చెప్పు, మీరు ఇశ్రాయేల్ ప్రజల సమాజం అంతట్లో కలిసి ఈ నెల 10వ రోజున తమ కుటుంబాల ప్రకారం ప్రతి ఒక్కడు, అంటే ప్రతి ఇంటి లెక్క చొప్పున ఒక గొర్రె పిల్లను కానీ మేక పిల్లను కానీ తీసుకోవాలి. 10వ రోజున ఒక మేక పిల్లను తీసుకొని దాన్ని సిద్ధం చేసుకోవాలి. ఒక కుటుంబం ఆ గొర్రె పిల్లను తినడానికి చిన్నదైతే ఆ కుటుంబం పెద్ద ఒక గొర్రె పిల్లను లేక మేక పిల్ల సరిగ్గా సరిపోయే విధంగా తన పొరుగింటి కుటుంబ సభ్యులను కలుపుకొని ఆ ప్రకారం వారిని
లెక్క పెట్టుకోవాలి. అంటే మీకు ఒకటే ఇదైతే పక్కోళ్ళు కూడా కలుపుకోండి. ఆ 2 కుటుంబాలు కలిపి ఒక మేకపిల్ల సిద్ధం చేసుకోవాలి. మీరు ఎన్నుకునే గొర్రె లేదా మేకపిల్ల 1 సంవత్సరం వయసు గల మగదై ఉండాలి. అది ఎలాంటి లోపం లేకుండా ఉండాలి. ఈ నెల 14వ రోజు వరకు దాన్ని ఉంచాలి. అంటే 10 నుంచి 14 దాకా దాన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి. తర్వాత ఇశ్రాయేలు ప్రజలంతా సాయంకాల సమయంలో దాన్ని చంపాలి. సాయంకాల సమయంలో దాన్ని చంపాలి. ఇది 12:6 వర్స్. యేసు ప్రభువు వీళ్ళు ఎలాగైతే ఈ గొర్రెపిల్ల ఇక్కడ చూపించారో, యేసు ప్రభు మన కోసం మరణించే ఆ గొర్రెపిల్ల అని మన నమ్మకం. యేసు ప్రభు కూడా ఇదే రోజుని, ఈ 14వ రోజుని, పస్కా పండుగ రోజుని సాయంకాలం పూట చనిపోయారు అని రాసి ఉంటుంది. ఇంకా ఈ గొర్రెపిల్లకని యేసు ప్రభుకి చాలా పోలికలు కనిపిస్తాయి మనకి. ఒకటి ఇది యేసు ప్రభు చనిపోయింది సాయంకాలం. ఈ పస్కా పండుగ గొర్రెపిల్లని వాళ్ళు వధించవలసింది సాయంకాలం. కొంచెం రక్తం తీసుకొని ఆ మాంసం ఏ ఇంట్లో తింటారో ఆ ఇంటి గుమ్మం 2 నిలువ కమ్ముల మీద కమ్మి, పై కమ్మి మీద చల్లాలి. అలాగా యేసుప్రభు రక్తం మన మీద చిలకరించుకోవాలి, మనల్ని మనం శుద్ధి చేసుకోవాలి. అంటే ఇవన్నీ మనకి ఫిజికల్గా చూపిస్తారు, కానీ మనకి చాలా మటుకు మనకి ఆ స్పిరిచువల్ డిపిక్షన్ కూడా కనిపిస్తుంది. వీళ్ళు చూపుకి అంటే ఫిజికల్గా ఈ మేకపిల్ల కోయడం, దాన్ని ఈ రక్తాన్ని చిమ్మరించడం. అదేవిధంగా యేసుప్రభు స్పిరిచువల్గా మనం ఆ యేసుప్రభు రక్తాన్ని మనం చిలకరించుకొని మనం శుద్ధి చేయబడితే ఏమవుతుందంటే, కొంచెం రక్తం తీసుకొని మాంసం ఇంట్లో తింటారు, ఆ ఇంటి గుమ్మం మీద 2 నిలువు కమ్ముల మీద పై కమ్మి మీద చల్లాలి. ఇది 7వ ఇది. అంటే మన హృదయం మీద చల్లుకొని ఆ సిలువ ఆ చిహ్నం కనిపించాలి. ఆ రాత్రి వేళ నిప్పులతో మాంసాన్ని కాల్చి తినాలి. పొంగకుండా చేసిన రొట్టెలతో చేదు కూరలతో కలిపి దాన్ని తినాలి. ఈ పొంగని రొట్టెలు అంటే, ఈ పొంగే రొట్టెల్లో ఏం చేస్తామంటే ఈస్ట్ అనే వేస్తాం. పొంగే పదార్థం అని బైబిల్లో రాస్తుంది. ఆ ఈస్ట్ స్పిరిచువల్గా చెప్పాలంటే పాపం అని. ఆ పాపం ఈ రొట్టెలో ఎంత చిన్నది పడినా మొత్తం రొట్టె అంతా పాపమయం అయిపోతుంది. మనకి ఈ ఈస్ట్ని మనం కలుపుతున్నప్పుడు రొట్టెలో ఒక పక్క చిన్నది తీసేసి ఇది ఈస్ట్ లేనిది అని చెప్పలేం. ఒకసారి కలిపితే మొత్తం రొట్టె ముద్దంతా అయిపోతుంది. అలాగే ఈ పాప బీజం మన మీద పడితే మన హృదయం అంతా మలినమైపోతుంది. దాన్ని మళ్ళీ శుద్ధి చేసుకోవాలంటే ఈ యేసు ప్రభు రక్తం ద్వారానే శుద్ధి చేసుకోవాలి. చేసుకున్న తర్వాత దాన్ని మనం శుద్ధిగా ఉంచాలి, ఇంకెక్క పాపం లేకుండా ఉంచాలి. దాన్ని పచ్చిగా కానీ ఉడికించి కానీ తినకూడదు. దాన్ని తల, కాళ్ళు, లోపల భాగాలను నిప్పుతో కాల్చి తినాలి. ఇది ఈ బలి పశువుని తినాలి మనం. అంటే యేసు ప్రభు తన శరీరాన్ని అర్పించుకున్నారు, ఇదిగో నా శరీరం, ఇదిగో నా రక్తం అని. ఇలాగ ఈ బలి పశువుని కూడా మనం తినాలి. పస్కా పశువుని మనం తినాలి ఎలాగైతే, అలాగే యేసు ప్రభుని కూడా మనం తినాలి. తెల్లవారే పాటికి దానిలో మీరు ఏమీ మిగల్చకూడదు. ఒకవేళ ఏమైనా మిగిలితే దాన్ని పూర్తిగా కాల్చివేయాలి. మీరు దాన్ని తినవలసిన విధానం ఇది. మీ నడుముకి నడుకట్టు కట్టుకొని, కాళ్ళకు చెప్పులు వేసుకొని, మీ కర్రల చేత పట్టుకొని త్వరగా తినాలి. ఎందుకంటే అది యెహోవాకి పస్కా బలి. నేను రాత్రి వేళ ఐగుప్తు దేశం అంతా తిరుగుతూ ఆ దేశంలోని మనుషుల్లో, జంతువుల్లో మొదటి సంతానం మొత్తాన్ని చంపివేస్తాను. ఐగుప్తు దేవుళ్ళ విషయంలో తీర్పు తీరుస్తాను. నేను యెహోవాను. మీరు ఐగుప్తు దేవుళ్ళ విషయంలో తీర్పు తీరుస్తాను. అది దేవుడు తీర్పు తీరుస్తాడు. ఇది 10వ తెగులు. ఫరోయే దేవుడు అనుకుంటాడు. సో ఆ ఫరోనే శిక్షించడానికి, నీ శక్తులు ఏమీ లేవు, నేనే దేవుడిని, నువ్వు నమ్ముకోవాలని చూపించడానికి ఈ 10వ తెగులు ఫరో మీదకే వస్తుంది.
ఐగుప్తు దేవుళ్ళ విషయంలో తీర్పు తీస్తాను. ఇక్కడ ఈ తెగుళ్ళన్నీ ఎందుకు వచ్చినాయో ఇప్పుడు మనకు అర్థమవుతుంది అక్కడ. నేను యెహోవాను. 13 మీరు నివసించే ఇళ్లపై ఉన్న ఆ రక్తం యెహోవా రాక విషయంలో మీకు ఆనవాలుగా ఉంటుంది. నేను ఐగుప్తు జాతి మొదటి సంతానాన్ని నాశనం చేస్తూ ఉన్న సమయంలో ఆ రక్తాన్ని చూసి మిమ్మల్ని చంపకుండా వెళ్ళిపోతాను. ఈ విపత్తు మీ మీదకు వచ్చి మిమ్మల్ని నాశనం చేయదు. అది అన్నమాట మనకి అసలు స్టోరీ, అసలు మీనింగ్ అది. ఈ పస్కా మీనింగ్ ఏంటంటే, ఈ బలి పశువు యేసు ప్రభు. ఆయన సాయంకాలం ఎలా చనిపోయారు, ఈ బలి పశువు కూడా అదే సాయంకాలం చంపబడుతుంది. ఈ రక్తాన్ని మన మీద చిలకరించుకున్నప్పుడు దేవుడు చూస్తారు, ఎవరు వీళ్ళు అని. ఎవరైతే ఆ రక్తం ఆ చిలకరింపబడి ఉన్నవారో వాళ్ళని వదిలేస్తాడు దేవుడు. మిగతా వాళ్ళందరినీ నిత్య నరకంలోకి, నిత్య మరణంలోకి తీసుకెళ్ళిపోతారు. వీళ్ళు మనం నిత్య జీవం పొంది ఉంటాము. అదే మనం బతుకుతామంటే ఫిజికల్ కాదు, స్పిరిచువల్గా బతుకుతాం. 14 కాబట్టి ఈరోజు మీకు స్మారక దినంగా ఉంటుంది. ఈ రోజుని యెహోవా పండుగ దినంగా తరతరాలుగా మీరు ఆచరించాలి. ఎందుకంటే ఇది యెహోవా నియమించిన శాశ్వతమైన కట్టుబాటు. 7 రోజుల పాటు మీరు పొంగకుండా కాల్చిన రొట్టెలు తినాలి. మొదటి రోజున మీ ఇళ్లలో పొంగ చేసే పదార్థం అంటూ ఏదీ లేకుండా చేయాలి. మొదటి రోజు నుంచి 7వ రోజు వరకు పొంగ చేసే పిండితో చేసిన రొట్టెలు తింటే ఆ వ్యక్తిని ఇశ్రాయేలు ప్రజల్లో లేకుండా చేయాలి. అది ఇప్పుడు ఒకసారి మనం ఈ శుద్ధీకరింపబడిన తర్వాత దేవుని ప్రజలు ఎవరు, దేవుని ప్రజల కారు ఎవరు, అదే మనకి ముఖ్యం. ఇక్కడ దేవుని ప్రజలు ఈ పొంగని రొట్టె ఈ 7 రోజులు తినకుండా ఉండాలి. ఈ దేవుని ప్రజలు కానోళ్ళు ఒకవేళ దేవుని ప్రజలు తింటే వాళ్ళని బహిష్కరించాలి, వాళ్ళు సపరేట్గా ఉంచాలి. అలాగా ఈ పొంగని రొట్టె అంటే ఏంటంటే, ఈ పొంగని రొట్టెలో ఈస్ట్ వేయాలి, వేస్తే అది పొంగుతుంది. ఈ రొట్టె మన దీంట్లో మనం ఆ పాపం లేకుండా ఉంచాలి. ఎన్ని రోజులు ఉంచాలి? 7 రోజులు ఉంచాలి. అంటే 7 రోజులు అంటే 7 రోజులు మనం కూర్చొని పాపం చేయకుండా ఉండి మిగతా రోజులన్నీ మనం పాపం చేసేయచ్చని కాదు. అక్కడ 7 రోజులని ఎప్పుడైతే దేవుడు 7 అన్నారో సంపూర్ణంగా మన జీవితం అంతా, మన ఈ రక్షణ పొందిన జీవితం అంతా ఈ పొంగని రొట్టెల మాదిరిగా మనం సంపూర్ణంగా ఉంచాలి. పాపం లేకుండా మన శరీరాన్ని మనం ఉంచుకోవాలి. మన రొట్టెని మనం పాపం లేకుండా ఈస్ట్ కలపని రొట్టెలాగా మనం ఉంచుకోవాలి. అది ఇక్కడ ఓల్డ్ టెస్ట్మెంట్లో మనకి ఇవన్నీ కనిపిస్తాయి, ఈ ఫిజికల్గా కనిపిస్తాయి. తర్వాత మనకు న్యూ టెస్ట్మెంట్లోకి వెళ్ళిన తర్వాత మనకంతా మళ్ళీ ఆత్మీయ జీవితానికి సంబంధించిన విషయాలు కనిపిస్తాయి. ఇక్కడ ఓల్డ్ టెస్ట్మెంట్లో మనకి కనిపించేది ఏంటంటే, ఇశ్రాయేలీలు ఇక్కడ ఈ దేశంలో ఉండడం, వాళ్ళ దేశంలో మనకి పనిష్మెంట్లు పొందడాలు కనిపిస్తాయి. కానీ న్యూ టెస్ట్మెంట్లో మనకు కొత్త నిబంధనలో కనిపించేది ఏంటంటే, మన రాజ్యం ఇది కాదు, దేవుని రాజ్యం, నిత్య జీవం, ఆ స్పిరిచువల్ గ్రోత్ ఎలాగా, ఆ స్పిరిచువల్ డెత్ గురించి ఎక్కువ కనిపిస్తుంది. ఇక్కడ ఈ వీళ్ళ సొంత ప్రాణాలని కాపాడుకోవడానికి మనకి పాత నిబంధనలో కనిపిస్తే మన స్పిరిచువల్ మరణం లేకుండా మనం ఎలా ఉండాలి అన్నది న్యూ టెస్ట్మెంట్లో కనిపిస్తుంది. అది మనకి ఈ ఆ రెండు, ఇదైతే ఫిజికల్ డిపిక్షన్ అయితే మనకు ఆ స్పిరిచువల్ డిపిక్షన్ న్యూ టెస్ట్మెంట్లో కనిపిస్తుంటుంది. 7 రోజుల పాటు మీరు పొంగకుండా కాల్చిన రొట్టెలు తినాలి. మొదటి రోజున మీ ఇళ్ళలో పొంగజేసే పదార్థం అంటే ఈస్ట్ అన్నది ఉండకూడదు, ఏది లేకుండా చేయాలి. మొదటి రోజు నుంచి 7వ రోజు వరకు పొంగజేసే పిండితో చేసిన రొట్టెలు తింటే ఆ వ్యక్తిని ఇశ్రాయేలు ప్రజల్లో లేకుండా చేయాలి. 16 ఆ మొదటి రోజు మీరు నా కోసం పరిశుద్ధ సమాజంగా సమకూడాలి. 7వ రోజున అలాంటి సమావేశమే జరగాలి. ఆ 2 రోజులు అందరూ తినడానికి భోజనం సిద్ధం చేసుకోవడానికి తప్ప ఏ పని చేయకూడదు. మీరు చేయవలసిన పని అదొకటే. ఆ పొంగని రొట్టెల పండుగను మీరు ఆచరించాలి. ఎందుకంటే నేను మిమ్మల్ని అందరినీ ఐగుప్తు దేశం నుండి బయటకు తీసుకువచ్చే రోజు అదే. కాబట్టి
మీరు మీ రాబోయే తరాలన్నీ ఈ రోజుని ఆచరించాలి. ఇది మీకు శాశ్వతమైన కట్టుబాటుగా ఉంటుంది. మొదటి నెల 14వ రోజు సాయంత్రం మొదలు అదే నెల 21వ రోజు సాయంత్రం దాకా మీరు పొంగని పిండితో చేసిన రొట్టెలు తినాలి. 7 రోజుల పాటు మీ ఇళ్లలో పొంగ చేసే పదార్థం ఏది కనపడకూడదు. పొంగ చేసే పదార్థంతో చేసిన దాన్ని మీలో ఎవరైనా తింటే అతడు విదేశీయుడైన, దేశంలో పుట్టినవాడైన ఇశ్రాయేల్ ప్రజలు సమాజంలో లేకుండా చేయాలి. యూ డు నాట్ అబైడ్ విత్ గాడ్ అట్ ఆల్. అది ఇఫ్ యూ హ్యావ్ నువ్వు దాంతో తింటే దేవునితోటి సాంగత్యం ఉండదు ఇంక నీకు. అదే మనకి ఒకసారి రక్షణ పొందిన వాళ్ళకి ఏంటి, మన పాపం చేస్తే ఏంటి అన్నది చాలా ప్రశ్నలు వస్తుంటాయి. ఇంకా మనం ఇప్పుడే మొదలెట్టాం కాబట్టి దాని మీద ఎక్కువ మనం కాన్సన్ట్రేట్ చేద్దాం. ఇప్పుడు వాళ్ళకి ఏమవుతుందంటే దేవునితో సాంగత్యం ఉండదు. ఇక్కడ ఏమవుతుంది, ఈ పొంగిన రొట్టెలు తిన్న వాళ్ళకి దేవునితోటి సాంగత్యం ఉండదు. వాళ్ళ ప్రజల సమాజంలో లేకుండా చేయాలి, వాళ్ళకి సాంగత్యం ఉండదు. అలాగే మనము ఈ ఒకవేళ ఈస్ట్ అంటే ఈ పాపం కానీ మనలో ఉంటే మనకేమవుతుందంటే దేవునితో సాంగత్యం ఉండదు. ఇంకా మీరు పొంగ చేసే పదార్థంతో చేసిన దేన్ని తినకూడదు. మీకు చెందిన అన్ని ఇళ్లల్లో పొంగకుండా కాల్చిన రొట్టెలు మాత్రమే తినాలి. మొదటి పస్కా పండగ ఆచరణ ఎలా చేయాలి? 21. అప్పుడు మోషే ఇశ్రాయేలు పెద్దలను పిలిపించాడు. వాళ్ళతో ఎలా చెప్పాడు, మీరు మీ కుటుంబాల కోసం మందల్లోని మేక పిల్లలను కానీ గొర్రె పిల్లలను కానీ తీసుకొని పస్కా బలి అర్పించండి. తర్వాత హిస్సోపు కొంచెం తీసుకొని పళ్ళల్లో ఉన్న రక్తంలో దాన్ని ముంచి గుమ్మాలపై కమ్మికి 2 నిలువల కమ్ములకు పుయ్యాలి. మీలో ఎవ్వరూ తెల్లవారే వరకు మీ ఇళ్ళ గుమ్మాలకుండా బయటికి వెళ్ళకండి. యెహోవా ఇశ్రాయేలును హతమార్చడానికి తిరుగుతూ ఇంటి గుమ్మం పై కమ్మి మీద 2 నిలువ కమ్ముల మీద దాన్న రక్తాన్ని చూసి ఆ ఇంటిని దాటిపోతాడు. సంహారం చేసే దూతను మీ ఇళ్లలోకి ప్రవేశించడానికి, మిమ్మల్ని సంహరించడానికి ఆయన అనుమతి ఇయ్యడు. అందుచేత మీరు దీన్ని ఆచరించాలి. ఇది మీకు మీ సంతతికి శాశ్వతమైన చట్టంగా ఉంటుంది. యెహోవా వాగ్దానం చేసినట్టు ఆయన మీకు ఇస్తున్న దేశంలో ప్రవేశించిన తర్వాత మీరు దీన్ని ఒక ఆచార క్రియగా పాటించాలి. మీ కొడుకులు మీరు జరిగిస్తున్న ఈ ఆచారం ఎందుకోసం అని మిమ్మల్ని అడిగితే ఇది యెహోవాకు పస్కా బలి. ఆయన ఐగుప్తీయులను సంహరించే సమయంలో వారి మధ్య నుండి ఇశ్రాయేలు ప్రజల ఇళ్లను దాటి ఐగుప్తులో మనల్ని కాపాడాడు అని చెప్పాలి అన్నాడు. అప్పుడు సమకూడిన ప్రజలంతా అది విని తమ తలలు వంచి దేవుణ్ణి ఆరాధించారు. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు విధేయులై యెహోవా మోషే అహరోనులకు ఆజ్ఞాపించినట్టు చేశారు. 10వ తెగులు ఐగుప్తి వారి ప్రథమ సంతానం మరణం. ఇది జరుగుతుంది అని ఆ 2-3 అంతకుముందు 2 అధ్యాయాల్లో రాయబడింది. ఇది ఆ జరుగుతున్న ఇన్సిడెంట్ రాయడం ఇది 29 నుంచి చూస్తాం. ఆ అర్ధరాత్రి సమయంలో ఏం జరిగిందంటే యాక్చువల్గా ఇది జరుగుతుంది అని చెప్పబడింది ముందు. ఇప్పుడు ఏం జరిగింది అన్నది మనం చూస్తున్నాం. ఐగుప్తు దేశంలో ఉన్న మొదటి సంతానం అంతటిని యెహోవా హతమార్చారు. సింహాసనం మీద కూర్చున్న రాజు మొదలుకొని చెరసాలలోని ఖైదీల వరకు వాళ్ళకి పుట్టిన మొదటి పిల్లలు మరణించారు. పశువుల తొలిచూలు పిల్లలు చనిపోయాయి. ఆ రాత్రి గడిచిన తర్వాత మరణం సంభవించని ఇల్లు ఒకటి కూడా లేదు. ఐగుప్తు దేశంలో తీవ్రమైన మరణ రోదన చెలరేగింది. ఫరో మోషే అహరోనులను పిలిపించాడు. వాళ్ళతో, మీరు ఇశ్రాయేలు ప్రజలు త్వరగా నా దేశం నుండి, నా ప్రజల మధ్య నుండి వెళ్ళిపోండి. మీరు కోరుకున్నట్టు వెళ్ళి యెహోవాను ఆరాధించండి. మీ ఇష్ట ప్రకారం మీ మందలను పశువులను తోలుకు వెళ్ళండి. నన్ను దీవించండి కూడా అని ఫరో ఆ దుఃఖంలో, వెళ్ళిపోండి, ఇంకా నాకు అయిపోయింది, నేను ఇంకా భరించలేకపోతున్నాను, వెళ్ళిపోండి, మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళిపోండి, ఇంకా నేను మిమ్మల్ని ఆపను. ఐగుప్తీయులు మేము కూడా చనిపోతాం అనుకొని ఆత్రంగా ఇశ్రాయేల్ ప్రజలను తమ దేశం నుండి వెళ్ళిపోమని తొందర పెట్టేదారంటే ఇప్పుడు దాకా కుదరదు అంటున్న వాళ్ళు ఇప్పుడు ఇంకా వెళ్ళిపోండి, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వెళ్ళిపోండి అని తొందర పెట్టేశారట. ఇశ్రాయేలీయుల నిర్గమనం రామసేసు నుండి సుక్కోతుకు.
34 ఇశ్రాయేలు ప్రజలు పొంగజేసే పదార్థం కలపని తమ పిండి ముద్దలు పిండి పిసికే గిన్నెలు మూటగట్టుకొని భుజాలపై మోసుకుపోయారు. అంతకుముందు ఇశ్రాయేలు ప్రజలు మోషే చెప్పిన మాట ప్రకారం ఐగుప్తీయుల దగ్గర నుండి వెండి బంగారు నగలు దుస్తులు అడిగి తీసుకున్నారు. ఐగుప్తీయులు ఇశ్రాయేలు ప్రజల పట్ల యెహోవా జాలి గుణం కలిగించడం వల్ల వారు ఇశ్రాయేలు ప్రజలు అడిగినవన్నీ ఇచ్చారు. ఆ విధంగా వారు ఐగుప్తీయులను దోచుకున్నారు. తర్వాత ఇశ్రాయేలు ప్రజలు రామశేసు నుండి సుక్కోతు వరకు ప్రయాణం సాగించారు. వారిలో పిల్లలు కాక కాలినడకన బయలుదేరిన పురుషులు 6 లక్షల మంది. 70 మంది వెళ్ళారండి. ముందు ఐగుప్తుకి మనం చూసినప్పుడు, మొట్టమొదటి చూసినప్పుడు ఈ యాకోబుతోటి ఎంతమంది వెళ్ళారు అని చూస్తే 70 మంది. అంటే విస్తారంగా చేశానన్నది దేవుడు, పెద్ద జనంగా చేశానన్న దేవుడు 70 మందిని 6 లక్షలు చేశారనమాట. అక్కడ 6 లక్షల మంది ఇశ్రాయేలీలు. అంతేకాక వేరు వేరు జాతుల మనుషులు చాలామంది వారితో వచ్చారు. గొర్రెలు, ఎద్దులు మొదలైన పశువులతో కూడిన గొప్ప మందలు కూడా వాళ్ళతో కలిసి బయలుదేరాయి. తర్వాత వాళ్ళు ఐగుప్తు నుండి తెచ్చిన పిండి ముద్దలతో పొంగని రొట్టెలు కాల్చారు. ఆ పిండి ముద్ద పొలియలేదు. వాళ్ళు ఐగుప్తు నుండి బయలుదేరే ముందు సమయం లేకపోవడం వల్ల తమ కోసం వేరే పదార్థం సిద్ధం చేసుకోలేకపోయారు. ఇశ్రాయేలీలు ఐగుప్తులో నివసించిన కాలం 430 సంవత్సరాలు. యెహోవా దేవుడు అబ్రహాంకి మనకి ప్రామిస్ చేయడం కనిపిస్తుంది. అబ్రహాం అడుగుతాడు, దేవా ఎలాగ ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? నాకు పెద్ద జనాంగం ఇస్తాను అంటున్నావు నువ్వు, ఆ తర్వాత ఈ భూములన్నీ నాయే అవుతాయి అంటున్నావు, ఎలాగా ఎప్పుడు జరుగుతాయి అంటే దేవుడు చెప్తాడు, నీ వంశంలో జరగవు, నీ పిల్లలు ఈ ఐగుప్తుకి వెళ్తారు, అక్కడ పెద్దవాళ్ళు అయిపోతారు, పెద్ద జనాంగం అయిపోతారు. పెద్దవాళ్ళు అంటే పెద్ద జనాంగం అయిపోతారు. వాళ్ళని 400 ఏళ్ళు వీళ్ళు బాధ పెడతారు ఐగుప్తీయులు. తర్వాత వాళ్ళు ఈ 400 ఏళ్ళ తర్వాత బయటకు వచ్చి అప్పుడు నేను వీళ్ళకి ఆ భూమి, వాళ్ళకి నేను చెప్పిన భూమి ఇస్తాను అంటారు. అలాగే ఇప్పుడు మనకి 40 వచనంలో కనిపిస్తుంది 450 సంవత్సరాలు. దేవుడు 430 సంవత్సరాలు దేవుడు చెప్పారు అక్కడ 400 అని. అది ఆ 400 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఈరోజు మనకి ఇది కనిపిస్తుంది అక్కడ. ఆ 430 సంవత్సరాలు ముగిసిన రోజునే యెహోవా సేనలన్నీ ఐగుప్తు దేశం నుండి తరలి వెళ్ళాయి. ఆయన ఐగుప్తు దేశం నుండి వారిని బయటికి రప్పించిన ఆ రాత్రి యెహోవా కోసం కేటాయించి ఇశ్రాయేలు ప్రజలంతా తరతరాలకు ఆ రాత్రి యెహోవా కోసం జాగరణ చేయాలి. పస్కా గురించిన ఆదేశాలు, ఎలా పస్కా ఆచరించాలో దానికి ఆదేశాలు. తర్వాత యెహోవా మోషే అహరోనులతో ఇలా అన్నారు, ఇది పస్కా పండుగను గూర్చిన నియమము. వేరే జాతికి చెందిన వాడెవడు దాన్ని తినకూడదు, బయట ఎవరు తినకూడదు, ఇది ఇశ్రాయేలీలకే. మీలో ఎవరైనా డబ్బిచ్చి కొనుక్కున్న దాసుడు సున్నతి పొందితే అలాంటి వాడు దాన్ని తినవచ్చు. అంటే ఇశ్రాయేలు బానిసలు ఉన్నారు, బయట నుంచి డబ్బుతో కొన్న బానిసలు ఉన్నారు. ఇశ్రాయేలు బానిసలు ఎలాగా సున్నతి ఉంటుంది కాబట్టి వాళ్ళు తినచ్చు. ఒకవేళ డబ్బుతోటి ఈ బయట ఈ ఫారెన్ స్లేవ్స్ని కొనుక్కుంటే వాళ్ళు కూడా సున్నతి పొందితే కానీ తినకూడదు. వేరే దేశాలకు చెందిన వాళ్ళు, కూలి పనికి వచ్చిన సేవకులు దాన్ని తినకూడదు. ఏ ఇంట్లో వారు ఆ ఇంట్లో మాత్రమే దాన్ని తినాలి. దాని మాంసంలో కొంచెం కూడా ఇంట్లో నుండి బయటికి తీసుకు వెళ్ళకూడదు. వధించిన జంతువులన్నీ ఒక ఎముకను కూడా మీరు విరగొట్టకూడదు. యేసు ప్రభు శిలువ మీద మరణం పొందినప్పుడు ఆయన ఒక్క ఎముక కూడా విరగలేదు అని రాసి ఉంటుంది. ఎందుకు ఆ మాట రాశారంటే మనకి ఇక్కడ కనిపిస్తుంది. అంటే ఆ యేసు ప్రభువే వీళ్ళకి పస్కా బలి పశువు ఎలాగని వీళ్ళకి ఆ గొర్రె ఎలాగా మనకి యేసు ప్రభు అలాగని కనిపిస్తుంది. అన్నీ ఈ సిమిలారిటీస్ చాలా కనిపిస్తాయి మనకి. ఇశ్రాయేలు ప్రజల సమాజం అంతా పండుగ ఆచరించాలి. మీ దగ్గర నివసించే ఎవరైనా విదేశీయులు యెహోవా పస్కాను ఆచరించాలని కోరుకుంటే వాళ్ళ కుటుంబంలో ప్రతి మగవాడు సున్నతి పొందాలి. అప్పుడు వాళ్ళు సమాజం అంతా కలిసి పస్కా ఆచరించవచ్చు. వాళ్ళు మీ దేశంలో పుట్టిన వాళ్ళతో సమానం అవుతారు. సున్నతి పొందినవాడు దాన్ని తినకూడదు. స్వదేశీయుడికి మీతో కలిసి నివసించే విదేశీయుడికి విషయంలో ఒక నియమం ఉండాలి. యెహోవా మోషే అహరోనులకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం ఇశ్రాయేలు ప్రజలందరూ చేశారు. ఆ రోజే యెహోవా ఇశ్రాయేలు ప్రజలను వారి వారి సేనల ప్రకారం ఐగుప్తు దేశం నుండి బయటికి నడిపించారు. ఇది మ్యాప్ చూస్తున్నారు కదా, ఇది ఈజిప్ట్. మీకు
ఈజిప్ట్ ఇక్కడ రామసేస్ అని ఉంది కదా, ఇక్కడ నుంచి బయలుదేరి వచ్చారు, ఈ సుక్కోత్కి వచ్చారనమాట. వీళ్ళు ఇలాగెళ్తే మీకు కానాన్ వస్తుంది, ఇస్రాయేల్ కానాన్ వస్తుంది, ఇలా పైన ఉంది. కాకపోతే వీళ్ళు ఇలాగ వెళ్ళకుండా వాళ్ళకి అంతరాయం కలిగింది. అందుకోసం వాళ్ళు ఇలాగ దిగి రావాల్సి వచ్చింది. ఇదంతా ఈ సీనాయి పెనిన్సులా అంటారు. వీళ్ళ జర్నీ అంతా ఇలాగ ఉంటుంది. మనకి తర్వాత మనం చదువుకుంటాం ఇక ముందు ముందు. మరి ఇది 50 వచనాల అధ్యాయము, కొద్ది పెద్ద అధ్యాయమే, కొద్దిగా మనకు సమయం ఎక్కువ పట్టింది. మరి ఇక్కడ నేను సెలవు తీసుకుంటాను. మీ అనుదిన కార్యక్రమంలో మీ పనులకి వెళ్ళే దీంట్లో ఉండుంటారు. మరి నేను అంతరాయం కలిగించను. మరి వెళ్ళండి, జాగ్రత్తగా వెళ్ళండి. మరి ఈ కోవిడ్ గురించి మీరు జాగ్రత్తలు తీసుకోండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని కాపాడుగాక.